శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన బ్రహ్మ రథోత్సవం వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ బ్రహ్మ రథోత్సవాన్ని కనులారా వీక్షించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. దేశంలోని అతిపెద్ద 3వ రథంగా కదిరి రథోత్సవానికి పేరుంది. తమిళనాడులోని ఆండాల్ అమ్మవారి శ్రీవల్లిపుత్తూరు రథం, తంజావూరులోని తిరువళ్ళూరు రథం తర్వాత 3వ అతిపెద్ద రథం కదిరి నరసింహుడిదని అంటారు. ఇక ఏటా 15 రోజుల పాటు కదిరి నరసింహుడి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కదిరి రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భక్తులకు ఇబ్బందులకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామనంటున్న ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డితో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కదిరి శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం తేరు ఉత్సవము. ఈ కదిరి తేరు అంటేనే చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా ఇతర చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా కదిరి రథోత్సవాన్ని చూడడానికి ఇంతమంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఈ రథోత్సవానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారని మనతో మాట్లాడడానికి కదిరి దేవాలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు తేరు ఘట్టం వచ్చేసింది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ తేరుకు ఎంతమంది భక్తులు రావచ్చు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓం నమో నరసింహాయ. రేపు అత్యంత వైభవంగా జరగబోయే శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. దాదాపు గత సంవత్సరం 2,50,000 మంది దాకా భక్తులు వచ్చి శ్రీ స్వామివారి యొక్క తేరు ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా దాదాపు ఒక 50,000 మంది ఎక్కువగా, అంటే దాదాపు 3 లక్షల మంది భక్తులు ఈ యొక్క ఉత్సవానికి వచ్చి స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని వీక్షించి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు పూర్తిగా అన్నప్రసాదాలు ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము దేవాలయంలో. అలాగే భక్తులు కూడా స్వచ్ఛందంగా నగరమంతా కూడా వేరు వేరు ప్రదేశాల్లో కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా అందరూ దేవస్థానంలో చేసే పరిస్థితి లేదు కాబట్టి బయట కూడా స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలు దాదాపు వాళ్ళు చాలామంది కూడా ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా తాగునీరు, అలాగే మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశాము. ఎటువంటి అసౌకర్యం జరగకుండా ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తుల కోసం గురించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. సార్, అవుతుంది కదా రథోత్సవం, ఈ సందర్భంగా ఈ ఎక్కువ క్రౌడ్ వస్తుంది. ఈ క్రౌడ్ని అదుపు చేయడానికి ఎలా బందోబస్తు ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారు? ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడానికి పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ యొక్క సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశాము. ముఖ్యంగా స్వామివారి యొక్క తిరువిధుల్లో ఉన్న బిల్డింగ్ల మీద ఎక్కువ మంది కూడా భక్తులు ఉండి స్వామివారిని వీక్షించే అవకాశం ఉంది. అలాగే రథం లాగే వాళ్ళు కూడా దాదాపు 1000 మందిలో ఉంటారు కాబట్టి ఎటువంటి తొక్కిసలాట్లు కానీ అవకతవకలు జరగకుండా పోలీసు వారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గతంలో ఎప్పుడు కూడా చాలా ప్లాన్గా ఆర్గనైజ్ చేశాము. అదేవిధంగా ఈసారి మరింత ఎక్కువగా పోలీస్ ఫోర్సును ఉపయోగించుకొని ఈ యొక్క కార్యక్రమం సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. 6 గంటల నుంచి కూడా రాత్రి 11-12 గంటల వరకు కూడా కంటిన్యూస్గా ఎంతమంది భక్తులు వచ్చినా కానీ లేదనకుండా ఈ యొక్క దేవస్థానంలో ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేశాము. మామూలుగా భోజనం పెడతాం, మామూలుగా అన్నము, పప్పు, సాంబారు, అలాగే స్వామివారి ప్రసాదము, మజ్జిగ, స్టాండర్డ్ మెనూ ఏదైతే ఉంటుందో అదంతా కూడా అందరి భక్తులకు అందేటట్టు కూడా రుచికరంగా శుభ్రత పాటిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన కదిరి రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేశారు. ముఖ్యంగా ఈ రథోత్సవానికి తిరిగించడానికి లక్షలాది మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేశామని ఈవో శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ నారస్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, కదిరి నుంచి.